వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఎన్హెచ్ నిర్మాణంలో బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. కనిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మించాలి. నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీవన్జీఎం చొరవ చూపాలి. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య డిమాండ్. సామాజిక తెలంగాణ మా ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ వెల్లడి. పిల్లా జిల్లా అందరినీ చల్లంగా చూడాలి తల్లి అంటూ పోచమ్మ తల్లికి బోనాలను మొక్కులను చెల్లించిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్పై విమర్శల వర్షం గుప్పించిన కేటీఆర్. సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి 3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లు భట్టి శాసనసభలో వెల్లడించారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు కాగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని, ప్రభుత్వ ప్రతి చర్యను నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. వరంగల్ నుండి మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం మంతని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. మంతని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, అడవి సోమనపల్లి గ్రామంలో నిర్మాణమవుతున్న ఇందిరమ్మ ఇండ్లు, ఉच्चతర ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జాతీయ రహదారి ప్యాకేజీ 1లో భాగంగా మంత్రి మండలం పుట్టపాక వరకు ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తి చేశామని, రోడ్డు అలైన్మెంట్ లోపల రోడ్డు వేసేందుకు వీలుగా పిచ్చి మొక్కలు తొలగించాలని, బుషెస్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. మంతని డివిజన్ పరిధిలో కార్యాలయాల సముదాయం నిర్మించుకునేందుకు వీలుగా అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేపట్టిన రెనోవేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. పెద్దపల్లి నుంచి మంతని ప్రాంతానికి గైనకాలజిస్ట్ను కేటాయించడం జరిగిందని, మంతని మాతా శిశు ఆసుపత్రిలో ఈ నెల 22 నుండి ఈ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. అడవి సోమన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు పంపిణీ చేసిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు జి మంజులతో ఇంటి నిర్మాణంపై కలెక్టర్ చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ యాప్లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అడవి సోమన్పల్లిలోని ఉच्चతర ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థికి తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం, కనీస గణిత సామర్థ్యం ఉండేలా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంతని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ గిరి, మంతని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం కావడానికి సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని జిల్లా గ్రంథాలయాన్ని ఏఐవైఎఫ్ నాయకులు సందర్శించారు. లైబ్రరీలో ఉన్న నిరుద్యోగ యువతతో గ్రంథాలయ సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి సరిపడే వసతులతో కూడిన లైబ్రరీ పారిశ్రామిక ప్రాంతంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అరాకొర వసతులతో సింగరేణి క్వార్టర్లో అద్దె ప్రాతిపదికన లైబ్రరీ నడుస్తుందని, దీన్ని బట్టే ప్రభుత్వానికి సింగరేణి సంస్థకు నిరుద్యోగ యువత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో కనబడుతుందన్నారు. సింగరేణి సంస్థ ప్రభుత్వం కలిసి పారిశ్రామిక ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని అన్ని వసతులతో కూడిన భవంతిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సింగరేణి ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో లైబ్రరీ నిర్మాణానికి అనుగుణంగా ఉన్న స్థలంలో నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడో సివిల్స్కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు సింగరేణి నిధుల నుండి తలా ₹1,00,000 ఇస్తున్న సింగరేణికి కార్మికుల పిల్లల భవిష్యత్తు పట్టదా అని ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే RG1 GM చొరవ తీసుకుని వెంటనే సింగరేణి CSR నిధుల నుండి పారిశ్రామిక ప్రాంతానికి లైబ్రరీ కోసం నిధులు మంజూరు చేసి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విధంగా నూతన లైబ్రరీని వెంటనే నిర్మించాలని, లేని పక్షంలో నిరుద్యోగ యువతతో GM కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే గ్రంథాలయంలో చదువుతున్న నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు అనేక సమస్యలు తమ దృష్టికి రావడం జరిగిందని, సరైన స్టడీ మెటీరియల్, స్టడీ ప్యాడ్స్ వంటి సౌకర్యాలు లేవని, అలాగే లైబ్రరీ చుట్టూ కొంత చెట్లు ఉండడం వల్ల పరిశుభ్రంగా లేదని, ఈ సమస్యలన్నీ కూడా GM దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. వేలాది మంది నిరుద్యోగులు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళందరికీ సరిపోయేటటువంటి వసతులు లేకుండా అరకొర వసతులతో సింగరేణి క్వార్టర్స్లో కిరాయి ప్రాతిపదికన ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గతంలో అనేక సార్లు AIYFగా సింగరేణి CNMD గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి RG1 బ్రాంచ్ మేనేజర్ గారికి అనేక సార్లు వినతులు ఇవ్వడం జరిగింది. సింగరేణి కూడా రామగుండం ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీని నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ కళ సాకారం కాలేదు. అఖిల భారత యువజన సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి భవనాలు, అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఒక పెద్ద భవనాన్ని తీసుకొని ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయాలి, లేదా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో సెంట్రల్ లైబ్రరీని నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో AIYF నాయకులు తాళ్లపల్లి సురేందర్, రాణవేణి సుధీర్ కుమార్, పోతరాజు, నాగరాజు, వినయ్, సాయి పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ మా ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ OBC సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అంతర్గం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ OBC సెల్ మండల అధ్యక్షులు బరపటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ BC సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ భారత్ జూడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న బలహీన వర్గాల ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసిన రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసే అంశాన్ని నిన్న అసెంబ్లీలో తీర్మానించడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, IT శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి, BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, రాజకీయ నాయకులు, సబ్బండ వర్గాలన్నీ కూడా ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజుగా, ఆ రోజు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ దానిలో ప్రధాన అంశమైనటువంటి మరి జనాభాలో మెజారిటీ పీపుల్గా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ విషయాల్లో వెనుకబడి ఉన్నారు. వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళను ముందుకు తీసుకొస్తామనే ఆలోచనతోటి BC డిక్లరేషన్ సభలో ఆ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పదు, మాట తప్పదు అనేటువంటి విధంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఇప్పుడు IT శాఖ మంత్రులు, శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి బీసీల గొంతు వినిపిస్తూ బీసీలకు ప్రతి అంశంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయంలో కొట్లాడుతున్నటువంటి మన శాసనసభలు రాజ్ ఠాకూర్ అన్నారు అందరూ కూడా నిండు అసెంబ్లీలో తీర్మానం చేసి 42%
మరి దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు రాజకీయ ఆర్థిక ఉద్యోగ కల్పనలో తప్పకుండా ఉండాలి. రాజ్యాధికారంలో బీసీలు ఉన్నప్పుడే బలహీన వర్గాలు బాగుపడతారనే ఆలోచనతోటి 42% రిజర్వేషన్ చేస్తూ తీర్మానం చేసినటువంటి అంశం నిజంగా సబ్బండ వర్గాలు కూడా ఆశయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, డీసీసీ ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్య గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్, 2 మండలాల కోఆర్డినేటర్ గాదె సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంతెన మహేందర్, సూరి నాయక్, నాయకులు శ్యామ్ కనకయ్య, గంగాధరి, శ్రీనివాస్ గౌడ్, ఎదులాపురం వెంకటేష్, కొక్కెర రమేష్, గజ్జల నాగరాజు, రాజ్ కుమార్, దారవేణి సాయి, అప్పల రాజేందర్, కాంపెల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లా జిల్లా అందరినీ చల్లంగా చూడాలి తల్లి అంటూ బుధవారం భక్తులు పోచమ్మ తల్లికి బోనాలను మొక్కులను చెల్లించుకున్నారు. ఉగాది పండుగ ముందు ప్రజలంతా పోచమ్మ తల్లికి బోనాలను సమర్పిస్తూ మొక్కులను చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది పండుగ దగ్గర పడుతూ ఉండడంతో మహిళలు నెత్తిన పోచమ్మ బోనాలతో గోదావరికని చౌరస్తాలో పోచమ్మ దేవాలయానికి చేరుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ మొక్కులను చెల్లించుకున్నారు. పోచమ్మ తల్లికి కళ్ళు బెల్లం శాఖ సమర్పించారు. పోచమ్మ బోనాలను సమర్పించడానికి భక్తులు అశేషంగా తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తుల తాకిడితో కిటకిటలాడింది. పోచమ్మ తల్లికి మొక్కులను చెల్లించిన అనంతరం ఆలయం ముందు మేకలను, కోళ్లను బలిచ్చారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లినిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్పై కేటీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. బడ్జెట్ సమావేశం అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో 6 గ్యారంటీలు గోవిందా అని తేలిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 4,17,000 కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 1,60,000 అప్పు చేసిందని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని, ఇంకా వీరు $1 బిలియన్ ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తారని అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ పేదల కష్టాలు తీర్చేలా లేదని, సంక్షేమానికి అభివృద్ధి పాత్ర వేసేలా ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు ఉండదని, కాంగ్రెస్ కరోనా వైరస్ కంటే ప్రమాదమని బడ్జెట్తో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లంలాగా 6,000 కోట్లను పంచి పెడుతుందంట. వీరి అబ్బసొత్తని కార్యకర్తలకు పంచి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్ళకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తాడబోయిన కుమారస్వామి, శ్యామల పెళ్లి రోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. RG3 ఏపీఏ ఏరియాలోని అడ్రియాల గనిలో మల్టీ జాబ్ వర్కర్గా పనిచేస్తున్న తాడబోయిన కుమారస్వామి, శ్యామల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని కల్వచర్ల గ్రామంలో నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ క్లబ్ డైరెక్టర్ గంట వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ధనం కన్నా గుణం ముఖ్యమని, సహాయం పొందినప్పుడు వారు ఇచ్చే ఆశీర్వచనాలే మనకు ఆనందాన్ని ఇస్తాయన్నారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై కుమారస్వామి, శ్యామల దంపతులు గతంలో వారి కూతురు పుట్టినరోజుకు కూడా సహాయం చేయడం జరిగిందన్నారు. అలాగే నేడు పెళ్లి రోజున నిరుపేద కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఈ దంపతులను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలని కోరారు. దంపతులకు మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వేముకనకయ్య, గొట్టముక్కల మల్లేష్, కొట్టెస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమికి తిరిగి వచ్చేశారు. ఈ వ్యోమగాములు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా సమీపంలోని తలహస్సీ తీరంలో దిగింది. ఆ సమయంలో డాల్ఫిన్లు ఆ ఆస్ట్రోనాట్కు స్వాగతం పలికాయి. సముద్ర జలాల్లోకి పారాచూట్ సహాయంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ దిగగానే ఆ ప్రాంతంలో డాల్ఫిన్లు సందడి చేశాయి. క్యాప్సూల్ చుట్టూ ఈదేశాయి. సుమారు 5 డాల్ఫిన్లు ఆస్ట్రోనాట్ ఉన్న క్యాప్సూల్ చుట్టూ ఈదుతూ హంగామా చేశాయి. ఆ టైంలో అక్కడే రికవరీ బోటు కూడా ఉంది. దీన్ని నాసా లైవ్ ప్రసారం చేసింది. టెక్సాస్లోని నాసా కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న శాస్త్రవేత్తలు డాల్ఫిన్ల వెల్కమ్ డాన్స్ చూసి సంబరపడిపోయారు. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత కలెక్టరేట్లోని 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే సుమారు 7,000 మంది విద్యార్థుల కోసం 41 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అంతరాయం ఉండొద్దన్నారు. విద్యార్థులకు పరీక్షా హాల్స్లో త్రాగునీరు అందించాలని, పరీక్షా కేంద్రాలకు త్రాగునీటి సరఫరా ఉండే విధంగా మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని, ఉదయం పూట ప్రత్యేక బస్సులను నడపాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో ఎక్కడ మాస్ కాపింగ్ జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రశ్నపత్రాల తరలింపుకు అవసరమైన పోలీసు భద్రత ఉండే విధంగా చూడాలన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సమాధాన పత్రాల పంపుటకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఎన్హెచ్ నిర్మాణంలో బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఖనిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మించాలి. నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీవన్జీఎం చొరవ చూపాలి. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపూరి సూర్య డిమాండ్. సామాజిక తెలంగాణ మా ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ వెల్లడి. పిల్లా జిల్లా అందరినీ చల్లంగా చూడాలి తల్లి అంటూ పోచమ్మ తల్లికి బోనాలను, మొక్కులను చెల్లించిన భక్తులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్పై విమర్శల వర్షం గుప్పించిన కేటీఆర్. సెంటనరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.